ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద తీవ్రమైన దాడి జరుగుతుంది. అది ఆంధ్రప్రదేశ్ నుంచి కాదు, తెలంగాణ వైపు నుంచి సాగుతోంది. తెలంగాణలోని అధికార విపక్ష నేతలు ఇద్దరూ చంద్రబాబుని టార్గెట్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. చంద్రబాబుని బూచిగా చూపించి రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తున్నట్టు స్పష్టమవుతుంది. అందుకే ఇప్పటికే కేసీఆర్ చంద్రబాబుని చాలా తీవ్రంగా దుయ్యబడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు తన ఒత్తిళ్లకు తలొగ్గారు అని చెప్పే ప్రయత్నం చేశారు. ఇలా ఇద్దరు నేతలు చంద్రబాబు మీదే గురిపెట్టినప్పటికీ టీడీపీ క్యాంపు మాత్రం నోరు మెదపలేకపోతుంది. కనీసంగా కేసీఆర్ కామెంట్స్ని కానీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కానీ ఖండించడానికి ససేమిరా అంటోంది. చంద్రబాబు మీద దాడి చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల వంచేశాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్న మాటల్ని చాలా తీవ్రంగా తప్పుపట్టాల్సిన దశలో టీడీపీ నాయకత్వం అందుకు ససేమిరా అంటోంది. తెలంగాణ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టేలా చంద్రబాబు వ్యవహరించారు అని అర్థం వచ్చే రీతిలో మాట్లాడారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని కించపరిచేలా కామెంట్స్ ఉన్నాయి అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. అయినా కానీ టీడీపీ నాయకత్వం కనీసంగా కూడా స్పందించలేకపోతుంది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుపట్టాల్సిన దశలో అందుకు విరుద్ధంగా సాగుతుంది. అంటే నిజంగానే తల వంచేశారా? రేవంత్ రెడ్డి ఒత్తిళ్లకు తలొగ్గి రాయలసీమ ప్రయోజనాలు తాకట్టు పెట్టేశారా అనే అనుమానాలకి ఈ పరిణామాలు ఆస్కారమిస్తున్నాయి. అయినా కానీ టీడీపీ నాయకత్వంలో చలనం లేదు. రేవంత్ రెడ్డి మీద, అంతకుముందు కేసీఆర్ మీద ఒంటికాలి మీద లేవాల్సిన టీడీపీ నాయకత్వం అంతా సర్దుకుని మౌన వ్రతాన్ని పాటిస్తోంది. ఎందుకు ఇలా జరుగుతోంది? ఏపీలో జరుగుతున్నటువంటి ఎంఓయూల గురించి కేసీఆర్ కించపరిచేలా మాట్లాడారు. రాయలసీమ సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి రేవంత్ రెడ్డి అవమానించేలా మాట్లాడారు. అయినా చంద్రబాబు నుంచి సమాధానం వస్తే ఒట్టు. చంద్రబాబే కాదు, మొత్తం టీడీపీ నాయకత్వమే పూర్తి మౌన వ్రతాన్ని అనుసరిస్తుంది. ఎందుకు ఇలా చేస్తోంది? ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే అవమానం కాదా అనే మాట వినిపిస్తోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కన్నా తెలంగాణ ముఖ్యమంత్రి ఒత్తిళ్లకే చంద్రబాబు తల వంచేశారు అంటే అది అంతిమంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అవమానించినట్టే భావించాలి. అయినా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల మీద తీవ్రంగా స్పందించాల్సిన దశలో ఆ వ్యాఖ్యల్ని తప్పుపట్టాల్సిన తరుణంలో మాకు ఇరు రాష్ట్రాల సఖ్యత చాలా అవసరం, సామరస్యపూర్వకంగా సాగుదాం, అంతా సఖ్యంగా ఉందాం, కలిసిమెలిసి సాగుదాం, ఇలాంటి హితబోధలకే పరిమితం అవడం దేనికి సంకేతం? అంటే తెలంగాణ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారని నేరుగా అసెంబ్లీ వేదికగా కామెంట్ చేస్తే అది జరగలేదు, కాదు, అలాంటివి లేదు, మేము దానికి అంగీకరించలేదు అని చెప్పడానికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున సిద్ధం కాలేకపోవడం అంటే ఆంధ్రప్రదేశ్ వాసులకి ఎంతటి అవమానంగా భావించాలి, ఎంత చేతగానితనంగా చూడాలి? ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది? చంద్రబాబు నాయుడు తెలంగాణ నేతల ఒత్తిళ్లకు నిజంగానే తలొగ్గిపోయారనేటువంటి అభిప్రాయానికి రావడానికి ఈ పరిణామాలు ఎందుకు దారితీస్తున్నాయి? చంద్రబాబు నాయుడు మొదటి నుంచి నాది రెండు కళ్ళ సిద్ధాంతం, ఆంధ్ర తెలంగాణ నాకు రెండు కావాల్సినవే అంటూ చెప్పుకొచ్చారు. కొంతకాలం పాటు తెలంగాణలో రాజకీయాలు నడిపే ప్రయత్నం చేశారు. ఓటుకు నోటు కేసు కారణంగా ఉన్న పళంగా హుటాహుటీన హైదరాబాద్ ఖాళీ చేసి రావాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. ఇప్పటికీ కూడా అలాంటి ఆనాటి పరిణామాల ఒత్తిళ్లు చంద్రబాబు మీద పనిచేస్తున్నట్టే భావించాల్సి ఉంటుంది. అందుకే తెలంగాణ నేతలకి కౌంటర్ ఇవ్వడానికి టీడీపీ నాయకత్వం సిద్ధపడడం లేదు అనే అభిప్రాయానికి రావాల్సి వస్తుంది. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న తమ సొంత ఆస్తుల పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హక్కులకి విరుద్ధంగా సాగుతారా అనే అభిప్రాయానికి చాలామంది రావడానికి ఈ పరిస్థితులు కారణమవుతున్నాయి. అటు కేసీఆర్తో కానీ ఇటు రేవంత్ రెడ్డితో కానీ కయ్యానికి పోవడానికి చంద్రబాబు సిద్ధంగా లేనట్టు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్నే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రినే అవమానించడం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ అవమానించినట్టుగా సాగుతున్నప్పటికీ తగిన రీతిలో వివరణ ఇవ్వడానికి, తగిన రీతిలో సమాధానం చెప్పడానికి కూడా సంసిద్ధత వ్యక్తం చేయలేకపోతున్నారంటే ఎలాంటి లొసుగులు ఉన్నాయో అనే అనుమానం చాలా మందిలో
కలిగేదానికి ఆస్కారం ఇస్తుంది. మొత్తంగా ఈ పరిణామాలు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హక్కుల కన్నా చంద్రబాబు నాయుడు తన వ్యక్తిగత ఆస్తుల పరిరక్షణ కీలకంగా భావిస్తున్నారు అంటూ విపక్షాలు చెప్తున్న మాటలకి బలం చేకూరుతోంది. హైదరాబాద్ సంబంధించినటువంటి తెలంగాణ నేతల మీద ఎక్కడా చంద్రబాబు పల్లెత్తు మాట మాట్లాడడానికి సిద్ధంగా లేరన్నది స్పష్టమవుతుంది. చంద్రబాబు ఒక్కరే కాదు, టీడీపీ నేతలు ఎవరు మాట్లాడకుండా అందరి గొంతులు నొక్కేస్తున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవసరాల కన్నా తెలంగాణలో ఆస్తులే మిన్నగా చంద్రబాబు సాగుతున్నారు అనే మాటకు బలం చేకూరుతున్నట్టుగా అనుకోవాల్సి ఉంటుంది.